చెప్తున్న ఆనాటి మాజీ మంత్రులందరికీ ఏవైతే ఈ నియోజకవర్గాలకు వచ్చి అవాక్కులు చవాక్కులు పేలుతూ మళ్లీ మాయమాటలు చెప్పి మళ్లీ పేదోళ్ళని మోసం చేయాలని మీరు తాపత్రయపడుతున్నారు. 500 ఇన్నరా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. ఎలా వస్తుంది మీ ప్రభుత్వం? ఇంకా ఈ ప్రభుత్వం ప్రజలను కొన్నది 5 సంవత్సరాల్లో ఇంకా 2 సంవత్సరాలే పూర్తి కాకపోయా ఎలా వస్తుంది మీకు 500 రోజుల్లో మళ్ళీ మీ ప్రభుత్వం? కారు పార్టీ లీడర్లు ఇట్లా కావాలని కాంగ్రెస్ సర్కార్ను బదనాం చేసేందుకే షెయి సర్కార్ను గూల్చేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తురట. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా కాంగ్రెస్ కూలదని పొంగులేటి సార్కు బాగానే పొంగుకొస్తుంది. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మీ షెయి సర్కారు పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోబడితిరి. కానీ మీ కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలకు రాగానే వెంటనే 100 దినాల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటిరి. ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ఎట్లా వస్తుంది 500 రోజులనే మీ ప్రభుత్వం అని కారు పార్టీలను బాగానే ఎడ్డిస్తుర్రు ఎక్కిరిస్తుర్రు. కానీ ఓ దిక్కు మీ షెయి సర్కారుకు అటు పబ్లిక్ ఇటు నిరుద్యోగులు అటు ప్రతిపక్ష పార్టీ లీడర్లు అందరూ కూడా సురుకులు పెడుతుర్రు. మీ ఏలుబడి ఏం సక్కదనం లేదు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటుర్రు. అయినా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది చెప్తే అది ఇనేంత తెలివి తక్కువలు జూబ్లీ హిల్స్లో ఉన్నారు అనుకుంటుర్రా? ప్రజలందరినీ గమనిస్తుర్రు. ఎవరిని ఏడబెట్టాలనో జనంకు ఎరికే. మీరు ఇట్లా చెప్తే ఎట్లున్నదంటే పూసనే వచ్చి శుద్ధపూస గురించి శుద్ధి చెప్తున్నట్టున్నదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.